Hello everyone, welcome to your Art of Inner Revolution. Stay connected to yourself. నా చేతిలో ఉన్నటువంటి అద్భుతమైన బుక్ ఏంటంటే ది ఎక్స్ట్రాడినరీ మైండ్ ది కోడ్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ మైండ్. మైండ్కి కోడింగ్ అంటే ఇది అసలు టైటిల్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది కదా. మనమేమో బయట ఉన్నటువంటి టెక్నాలజీ గురించి, కోడింగ్స్ గురించి అన్నీ ఆలోచిస్తూ ఉంటాం ఈ బిజీ సాఫ్ట్వేర్ కార్పొరేట్ లైఫ్లో. కానీ మనకున్నటువంటి మన టెక్నాలజీ, మన బాడీ గురించి, మైండ్ గురించి, స్పిరిట్ గురించి, వాటి గురించి అసలు నిజంగా తెలుసుకుంటే మిగతా అన్నీ కూడా ఈజీ అవుతుంది. అలాంటి చాలా మంచి విషయాలు ఈ బుక్లో ఉంది. జస్ట్ ఈ బుక్ ఏంటంటే బేసిక్గా దిస్ బుక్ వాస్ రిటన్ బై విషయన్ లక్యాని అనే ఒక స్పిరిచువలిస్ట్, గొప్ప సంస్థ మైండ్ వ్యాలీని ఆయన స్థాపించి సక్సెస్ఫుల్గా ఎంతోమందికి మెడిటేషన్ కానీ స్పిరిచువల్ రిలేటెడ్ కంటెంట్స్ని ఆ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తూ ఉంటారు. ఎంతోమంది రైటర్స్ ఏంటి సక్సెస్ఫుల్ స్పిరిచువల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ థాట్స్ని, వాళ్ళ కోర్సెస్ని అక్కడ ప్రజెంట్ చేసుకుంటుంటారు. చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకొని కూడా కొత్త కొత్త విషయాలు అంటే బాడీ గురించి కానీ, మైండ్ గురించి కానీ, మన సోల్ గురించి కానీ ఎన్నో విషయాలు అత్యాధునికమైనటువంటి రీతిలో ఒక స్పిరిచువాలిటీని ఆ మైండ్ వ్యాలీ అనే సంస్థ అందిస్తుంది. దాని గురించి మరిన్ని విషయాలు నేను ఇంకో వీడియోలో చెప్తాను. అసలు ఈ కోడ్ ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడమే ఈ బుక్లో చాలా వరకు ఉంది. తెలుసుకున్న తర్వాత దాని కోడ్ ద్వారా కొన్ని అఫర్మేషన్స్ అనుకోవచ్చు, లేదా మంచి థాట్స్ ద్వారా ఒక డిసిప్లైనరీ మెథడ్స్లో అప్లై చేయడం వల్ల ఎలా మనల్ని మనం చక్కగా ముందుకి ఈ ఆధునిక ప్రపంచంలో పీస్ఫుల్గా ఉండొచ్చు, సక్సెస్ఫుల్గా వాట్ ఎవర్ వి రిక్వైర్డ్ అంటే మన గోల్స్ అలాంటివి కూడా ఎలా ఈజీగా రీచ్ అవ్వచ్చు, విజయవంతంగా ఎలా ఉండొచ్చు అనే చాలా విషయాలు. ఒక మనిషి పీస్ఫుల్గా ఉండడానికి, ఒక సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎన్నో రకాల అవసరమైన విషయాలన్నీ కూడా ఈ బుక్లో చాలా వరకు ఉన్నాయి. ఈ బుక్ అదే కాంబినేషన్ ఆఫ్ సిల్వా మెథడ్ అనమాట. సిల్వా రచించినటువంటి ద సిల్వా మైండ్ కంట్రోల్ థింగ్స్ని బేస్ చేసుకొని ఈ బుక్ రచించడం జరిగింది. అలాంటి ఎన్నో విషయాలు ముందు నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే మన మైండ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ పర్ దిస్ బుక్ కానీ మామూలుగా మనకు తెలియాల్సింది కూడా మన బాడీ ఎలాగో మైండ్ గురించి కూడా తెలుసుకోవాలి. అట్లీస్ట్ మనం బాడీకైనా కొద్దిగా ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ఆధునిక ప్రపంచంలో మైండ్కి అసలు ఇవ్వట్లేదు. అంటే డైట్ లేదనమాట మైండ్కి. ఏది పడితే అది చూస్తూ ఉంటాం, కంటెంట్ వస్తూ ఉంటుంది, స్క్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ కంటెంట్ అంతా కూడా మైండ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అండ్ వన్ మోర్ మైండ్ ఈస్ కాల్డ్ సూపర్ కాన్షియస్ మైండ్ అని కూడా. కానీ బేసిక్గా మనం ఈ 2 టైప్స్ మైండ్స్ని గురించి తెలుసుకోవాలి.